హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గొల్లగూడెం గుట్టకు వచ్చినాం. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ మస్తు జరుగుతాయి. లోపల దేవుడు ఉంటాడు. ఈ రెండు గుండ్ల నుంచి మనం లోపలికి పోవాలి. సాయంత్రం అయితే ఫుల్ లైటింగ్, డెకరేషన్, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఈ రెండు బండ చీరకల నుంచి లోపలికి పోవాలి. లోపల దేవుడు ఉంటాడు. ఫస్ట్ టైం నేను వచ్చింది కూడా మస్తు ఉంది ఫ్రెండ్స్. లోపల నరసింహస్వామి ఉంటారు. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చెరగట్లో 3 గుండ్లు ఎక్కే ఎలా ఉంటుందో అలానే ఉంది. నేను రానప్పుడే ఇది వచ్చితే నువ్వు ఎప్పుడు వచ్చినప్పుడు రా. నేను పుట్టక ముందుకే అంత పడ్డా. ఓ ఇది ఎప్పుడో ఉంది. తాతల నుంచి ఉంది గుట్ట. నీకెట్లా తెలిసే? మా తాతలు చెప్పారు. ఆ రోజు మన చిలక గానే ఉంది. బత్తలేవు దున్నీరు కట్టాడు దేవుడు ఉంటాడు, కనబడతలేడు. నరసింహస్వామి ఉంటాడు. లైట్ అయ్యాక ఉంటాడు. నరసింహస్వామి ఉంటాడు. ఎల్లమ్మ ఉంటుంది పైన. ఆడ శివుడు ఉంటాడు. కింద ఒక్కడు శివుడేనా? అందులో తలకాయ ఉంటుంది. మొండమేమి ఇడి ఉంటుంది. గుట్ట మీద ఉంటుంది. అది ఈ నుంచి బాడీ ఇక్కడ ఉంటుంది. అటు సైడ్ ఎన్ని ఉంటుంది అంట బండముకు. చెప్పారు అప్పుడు చూసిన నేను కూడా. కానీ అది అయితే ఉండే చీకట్లో చూసిన. వాళ్ళని అడుగుపో. చిన్నగా గొల్లగూడెం వచ్చిన బాగుండు. గట్టి చూపి. దేవుడు బాగుండు. శివుడు కాదు ఆవు. ఇక్కడ జాతర జరుగుతుంది ఫ్రెండ్స్. ఉంది. నైట్ వేస్తారు. ఇగోది తులసి మాల